హాయ్ హలో నమస్తే. మొత్తానికి పర్సంటేజులు, రెంట్లు ఇష్యూ ప పూర్తిగా పతాక స్థాయికి చేరుకుంది. నైజాంలో పర్సంటేజ్ మీద అయితే ఆడతామని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ఛాంబర్ కుండబద్దలు కొట్టేసింది. అంటే దీనికి ముందు గత వారం రోజులుగా చాలా జరుగుతున్నాయి. పెద్ద మనుషులు అటు ఇటు మాట్లాడాలు, మధ్యవర్తులు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అసలు ఇప్పుడు మొన్న ఒక డెసిషన్ తీసుకున్నది ఆగిపోయింది. మళ్ళీ ఏది 7.5% పెంచిన రేట్ల మీద, పెంచిన అదనపు రేట్ల మీద కమిషన్ థియేటర్లకు ఇవ్వాలి అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అదనపు రేటు పెరిగితే 3.5 ఒక టికెట్ మీద థియేటర్కి ఇవ్వడానికి. సో ఇది ఒక విధంగా రీజనబుల్ అమౌంటే. 100 రూపాయల దగ్గర 3.5 థియేటర్కి అంటే 100 రూపాయల మీద అంటే పెద్ద అమౌంట్ కాదని అందరూ అనుకున్నారు. బట్ దీని మీద మళ్ళీ కాల్కులేషన్స్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అమౌంట్ తేడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎలాగా అంటే పెర్ డే మొదటి 2 రోజులు 6 షోలు వేస్తాము, 10 రోజుల పాటు 150 రూపాయలు అదనపు రేటు చేస్తాము. అంటే దాదాపు టికెట్ మీద 4 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఒక టికెట్కి. రోజుకు 6 షోలకి దగ్గర ఒక 3,000 టికెట్లు అమ్మితే 12. ఇలాగా మల్టిపుల్ లెక్కలు చేసుకుంటుంటే ఒకవేళ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయి పెద్ద సినిమా 10 రోజుల పాటు అదనపు రేట్లు అమ్మితే 10 రోజులు కూడా హౌస్ఫుల్ అయిపోతే అప్పుడు దాదాపు 8 నుంచి 10 కోట్ల పైన తేడా వచ్చేస్తుంది ప్రొడ్యూసర్కి అని ఒక లెక్క కట్టారు. వీళ్ళు ఏమంటారంటే యూజువల్గా కూడా ప్రతి షో హౌస్ఫుల్ అయిపోదు. రెండోది మొదటి 2 రోజే 6 ఆటలు ఉంటాయి, తర్వాత 4 ఆటలే ఉంటాయి. అది కాక అన్ని సెంటర్లోనూ కంటిన్యూగా 10 రోజులు అదనపు రేట్లు మెయింటైన్ చేయరు. యూజువల్గా సోమవారం కొందరు, మంగళ బుధవారం కొందరు, ఫస్ట్ వీక్ అవగానే కొందరు తగ్గించేస్తుంటారు. సో అంత తేడా రాదు, మహా అయితే 2 కోట్ల తేడా వస్తుందని చెప్పేసి కొందరు ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ కూడా ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి జరుగుతుంది, ఏంటి, ఎంత లాస్ వస్తుంది ప్రొడ్యూసర్కి దీనివల్ల అంటే ఇటు వర్గాలు అటు వర్గాలు కూడా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి ఇలాగా వీళ్ళే 2 కోట్ల దాకా అని చెప్పి సురేష్ బాబు గారు అంటారు, వీళ్ళు అలా కాదు 10 కోట్ల దాకా పోతుందని చెప్పి అవతల వాళ్ళు. సో నట్ కుమార్ కూడా అసలు అంటే ఈ డిస్ట్రిబ్యూషను ఎగ్జిబిషను దాని మీద కొంచెం లెక్కలు తెలుసు కాబట్టి మెగాస్టార్తో కాసేపు సమావేశం అయ్యి మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది కూడా వెళ్ళి మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇష్యూ ఈ పర్సంటేజ్ 7.5 దగ్గర ఆగింది. ఇప్పుడు అసలు మొత్తం పర్సంటేజ్ అయితేనే ఆడతామని చెప్పి తెలంగాణ చెప్పడం అన్నది ఇప్పుడు ఎలాగా అన్నది చూడాలి. పోతే ఆంధ్రాలో అయితే రేట్లు వచ్చే అవకాశం ఉంది, కానీ తెలంగాణలో వస్తాయని చెప్పి కొంచెం ఇంకా అనుమానం ఉంది. సో అందుకని ఇప్పుడు తెలంగాణలో పర్సంటేజ్ మీద ఏమంటున్నారు, ఎంత పర్సంటేజ్ కూర్చొని డిస్కస్ చేద్దాం అంతే తప్ప ఇంకా అసలు పర్సంటేజ్ లేకుండా మేము ఆడమని తెగేసి చెప్పేశారు. ఇంక ప్రొడ్యూసర్కి ఉన్నది ఒకటే శరణ్యం, మల్టీప్లెక్స్కి వెళ్ళిపోవడం, సింగిల్ స్క్రీన్ మర్చిపోవడం. ఈ సూపర్ లేదు అంటే సింగిల్ స్క్రీన్ తోటి కూర్చుని మల్టీప్లెక్స్కి ఎలా అయితే 45, 50, 55 ఎలా ఇస్తున్నారో సింగిల్ స్క్రీన్ తోటి 10%, 20%, 30% ఏదో మాట్లాడుకోవడం. సో ఇష్యూ ఎలా వెళ్తుందో చూద్దాము. ఆంధ్రాలో అయితే టికెట్ రేట్లు కొంచెం భారీగానే పెరుగుతాయని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. ప్రీమియర్ షోలకి 600 రూపాయల టికెట్ ఉంటుంది అంటున్నారు. సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో రేట్లు కూడా కొత్త రేట్లు, పెద్ద రేట్లు వస్తాయంటున్నారు. సో అక్కడ మరి ఈ డెసిషన్ మేరకు ఇన్నాళ్ళు ఏంటంటే వైజాగ్, విజయవాడ సమావేశాలు జరుగుతున్నాయి ఈస్ట్ గోదావరి. కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణ ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని మనం ఫాలో అవుతామని వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డెసిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఏ డెసిషన్ తీసుకుంటారన్నది చూడాలి. సో ఇంత గట్టి డెసిషన్ ఆంధ్రలో తీసుకోవడం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే థియేటర్లకు ఉండే మైనస్ కూడా థియేటర్లకు ఉన్నాయి. థియేటర్లు మెయింటెనెన్స్ కానీ, వాటికి లైసెన్సులు కానీ, సమస్యలు కానీ చాలా ఉన్నాయి. సో అంత తెగించి మేము చెయ్యం అని పెద్ద సినిమాది మీద అనే అవకాశం తక్కువ. నేను కూడా అక్కడ ఈ 7.5%కే కొంచెం అటు ఇటుగా అక్కడ సెటిల్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, మళ్ళీ అప్డేటు నెక్స్ట్ ఇస్తాను. మొత్తానికి ఏదైతేనే పెద్ద సినిమాకి బజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దానికి ఇప్పుడు ఈ ఇష్యూ కూడా పెద్ద చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల మరింత బజ్ పెరుగుతుంది.
చూద్దాం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.